గత ప్రభుత్వంలో అధికార పార్టీ నేతల కబ్జాలపై రేవంత్ సర్కార్ ఒక్కొక్కరిపై ప్రత్యేక ఫోకస్ చేస్తూ వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇటీవలే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే షకీల్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఇలా పలువురు చేస్తున్న కబ్జాలపై తెలంగాణ ప్రజలు తిరగబడ్డారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన పేరుతో చేపడుతున్న కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోంది. ప్రజాపాలన దెబ్బకు గులాబీ పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. ఒక్కొక్కరి బండారాలు డైరెక్ట్ సీఎం రేవంత్ దృష్టికి చేరుతుండటంతో బీఆర్ఎస్ నేతల్లో కొందరికి అరెస్ట్ భయం మొదలైందట. ఈ తరుణంలోనే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తమకు జరిగిన అన్యాయం, అవినీతికి సంబంధించి ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో గులాబీ పార్టీలకు చెందిన కబ్జాకోరులకు కంటి మీద కునుకుండటం లేదు. మంగళవారం, శుక్రవారం సచివాలయంలో నిర్వహిస్తున్న ప్రజావానికి వేల సంఖ్యలో చేరుకుంటున్న జనాలు తమ అర్హతలకు అందాల్సిన లబ్ధితో పాటు భూ ఆక్రమణలపై కూడా రేవంత్ సర్కార్ కు గోడు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారీగా తరలివచ్చిన బాధితులు ప్రజావాణిలో భూ బకాసురుడు మల్లారెడ్డిపై ఫిర్యాదులు చేశారు. మంత్రి మల్లారెడ్డి తమ భూములు కాజేశారని గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఫేక్ డాక్యుమెంట్స్ తో మల్లారెడ్డి తమ భూములు కబ్జా చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ దీనిపై న్యాయ పోరాటం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని వినతులు ఇస్తున్నారు. మల్లారెడ్డి, అతని బామర్ది శ్రీనివాస్ రెడ్డి మాపై బహిరంగంగానే భౌతిక దాడులకు పాల్పడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేస్తారని నమ్మకంతో ప్రజావానికి వచ్చామని బాధితులు కుయ్యోమొర్రో అంటున్నారు. ఆయన దుర్మార్గం గురించి సీఎం రేవంత్ సబ్కు మొత్తం తెలుసని, తప్పకుండా రేవంత్ సర్కార్ తమకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా మల్లారెడ్డి గూండాల నుంచి కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధితులు కోరుతున్నారు. గతంలో చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి మల్లారెడ్డిపై కబ్జా ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా బాధితుల ఫిర్యాదుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మల్లారెడ్డి చిక్కినట్లేనని, ఇక మల్లారెడ్డి కటకటాల్లోకి ఖాయమని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. లోక్సభ ఎన్నికల ముందు మల్లారెడ్డిపై ఇలాంటి ఆరోపణలు రావటం బీఆర్ఎస్ పార్టీకి భారీ దెబ్బ పడనుందనే వార్తలు గుప్పమంటున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.